ఈ ప్రపంచంలో భక్తి, జ్ఞానం మరియు క్రియల మార్గంలో ఎవరైనా నడిచేవారు ఉన్నట్లయితే వారు ఈ ప్రపంచ శాస్త్రవేత్తలే. సైన్స్ పట్ల వారి అచంచలమైన భక్తి, జ్ఞానం మరియు పదబంధాల నుండి విముక్తి పొందాలనే ఆసక్తి వారిని యోగి కంటే తక్కువ చేయదు. మన పూర్వీకులు శతాబ్దాల క్రితమే సాంకేతికత లేనప్పుడు వారి కల్పన, తర్కం మరియు తత్వశాస్త్రాలతో ప్రయోగాలు చేసేవారు. కాకపోతే ఇప్పుడది మతం యొక్క రూపుగా మారింది. ఈ మతాల్లోని శాఖలు మూఢతత్వం, కపటతత్వం మరియు మతతత్వం వైపు మళ్ళాయి. ఈ శాఖలను కత్తిరించి వేరే మతాలను రక్షించడానికి సైన్స్ ఒక్కటే మార్గం. ఇది ఈరోజు మన ప్రాచీన పుస్తకాలను చదివినప్పుడే స్పష్టంగా అర్థమవుతుంది. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులకు ఇంత అత్యాధునికమైన ఊహలు ఉన్నాయని ఇప్పుడు ఉన్న మనం కూడా కరెక్ట్గా చెప్పలేము. 4000 నుండి 5000 సంవత్సరాల క్రితమే ఈ విశ్వం మొత్తం సృష్టించబడిందని, మల్టీ యూనివర్స్, టైం డైలేషన్ ఇలాంటి సిద్ధాంతాలను కలగలిసిన బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా చెప్పగలము. కాకపోతే ఈ సిద్ధాంతాలతో ప్రాక్టికల్గా టైం ట్రావెల్ చేసి 11 సార్లు రామాయణాన్ని, 16 సార్లు మహాభారతాన్ని వీక్షించిన ది లెజెండరీ క్యారెక్టర్ కాకభూషుండి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇంకెందుకు లేట్, హలో ఆల్, ఇట్స్ మీ మన్నే, వెల్కమ్ టు మై ఛానల్. మనం ముందుగా అసలు కాకభూషుండి అంటే ఎవరో తెలుసుకుందాం. రిఫరెన్స్ బుక్స్ కావాలనుకుంటే శ్రీరామచరితం, వాల్మీకి రామాయణం, ఇంకా యోగ్ వాసిష్ఠ్ ఈ బుక్స్లో అతడి గురించి అధ్యాయాలు కూడా ఉన్నాయి. ముందుగా అతడి పేరును చూడగానే మనకి చాలా రేర్ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కాక్ అంటే కాకి, భూషుండి అంటే అగ్నిశస్త్రము అంటే ఆయుధము అని అర్థం. అసలు కాకభూషుండి మొదటి నుండే కాకి రూపంలో ఉండేవాడు కాదు. కాకి రూపంలోకి రావడం, కాకి రూపంలో ఉండాలనుకోవడం, దీని వెనకాల ఒక కథ ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకభూషుండి మహాశివుడి యొక్క పరమభక్తుడు. శివభక్తిలో లీనమై ఉండడంతో ఇతర దేవతలపైన అంత ఆసక్తి చూపేవాడు కాదు. ఇలా ఎల్లప్పుడూ శివభక్తిలో లీనమై ఉండేవాడు. ఒకరోజు గురువుగారు ఆశ్రమానికి రాగా కాకభూషుండి గురువుగారిని పట్టించుకోకుండా ఇంకా ధ్యానంలోనే ఉండడంతో ఇది చూసిన శివుడు కోపం తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఒక గురువు యొక్క స్థానము సాక్షాత్తు దేవుడి యొక్క స్థానము. నువ్వు ఎన్ని పూజలు చేసినా గురువుని సత్కరించడం మాత్రం మర్చిపోకూడదు. కానీ నువ్వు మర్చిపోయావు. దీని వలన నిన్ను శపిస్తున్నాను. రాబోయే 1000 సంవత్సరాలు ఒక పశువుగా జీవించు. ఈ మాటలు విన్న కాకభూషుండి గురువు శాపాన్ని వెనక్కి తీసుకోమని ప్రాధేయపడతాడు. కాకపోతే శివుడు శాపాన్ని వెనక్కి తీసుకోలేడు కాబట్టి రాబోయే 1000 సంవత్సరాలు ఒక పశువుగా జీవిస్తాడు. ఆ తరువాత ఒక విద్వాన్ పురుషుడిగా జన్మెత్తి శ్రీరాముని భక్తిని పొందుతాడు అని శివుడు చెప్పగా కాకభూషుండి 1000 సంవత్సరాలు ఒక పశువుగా జీవించి ఒక బ్రాహ్మణుడిగా మానవ జీవితాన్ని ధరించి ప్రాంతాల వైపుగా జరిగే ప్రవచనాలను వినేవాడు. ఒకరోజు లోమస్ ఋషి యొక్క ప్రవచనం జరుగుతుండగా అక్కడ లోమస్ ఋషి నిర్గుణ భక్తి కంటే సగుణ భక్తే ఎంతో అధికమైనది అని చెప్పగా ఈ మాటలకు అంగీకరించని కాకభూషుండి ఋషితోటి వివాదానికి దిగుతాడు. తన వివాదంతో ఋషికి కోపం తెప్పించగా మహర్షి జీవితాంతం కాకిగా మారి జీవించు అని శపిస్తాడు. కాకపోతే తర్వాత తాను చేసింది సరైనది కాదు అని తెలుసుకున్న లోమస్ ఋషి తన శాపాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా కాకభూషుండికి ఇచ్ఛా మృత్యు అనే వరాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఈ కాకి రూపంలో ఉన్నప్పుడే శ్రీరాముడి యొక్క స్పర్శ పొందడంతో ఆ శరీరం అంటే ఇష్టం పెంచుకొని ప్రాంతాల వైపుగా వెళ్ళి శ్రీరాముడి యొక్క ప్రవచనాలను చేసేవాడు. ఇంకా ఇచ్ఛామృత్యు అనే వరం ఉండడంతో 11 సార్లు రామాయణాన్ని, 16 సార్లు మహాభారతాన్ని చూశాడట. చూసిన ప్రతిసారి సంఘటనల ప్రభావం వేరువేరుగా ఉండేదని వీక్షించాడు. ఇందుకోసమే కాకభూషుని గురించి ఉన్న కథలన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి మనకి. ఇతన్ని మన మోడర్న్ సైన్స్తో కలిపి చూస్తే టైం డైలేషన్, మల్టీ యూనివర్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఇలాంటి థియరీస్ అన్నీ ఇతని స్టోరీస్లో మనకి ప్రాక్టికల్గా కనిపిస్తాయి.
నేను ముందు చెప్పిన యోగ్ వాసిష్ఠ్ అనే బుక్లో ఉన్న అధ్యాయాన్ని ఇప్పుడు మనం సైంటిఫిక్గా చూద్దాం. ఒకసారి ఇంద్రుడు అసురులతో యుద్ధం చేయగా అందులో ఓడిపోయిన ఇంద్రుడు వారి నుండి తప్పించుకోవడానికి ఒక వేరే లోకానికి వెళ్ళి దాక్కుంటాడు. ఆ లోకంలో సమయము భిన్నంగా ప్రవర్తించేది. ఈ విషయాన్నే 100 years బిఫోర్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పాడు. ఈ కథలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎన్నో ఉన్నాయి. ఇందులో ఒక శ్లోకం ద్వారా కాకభూషుడి యూనివర్స్ గురించి ఏమన్నారంటే, ఎప్పుడైనా ఎక్కడైనా సమయము స్థలము కనుక్కోవడానికి వీలుగా ఉండదు. అందుకోసమే సమయాన్ని స్థలాన్ని కనుక్కోవడానికి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కావాలని కాకభూషుడి ఈ శ్లోకంలో చెప్పారు. మన 18th century సైన్స్ ఇంకా ఇప్పటి వరకు ఉన్న సైన్స్ జర్నీ చూస్తే దీనినే మొట్టమొదటిగా న్యూటన్ ప్రూవ్ చేసింది ఏంటంటే స్పేస్ అనేది అబ్సల్యూట్గా ఉండదు. మనం ఏదైనా మార్క్ చేయాలనుకున్నప్పుడు దానికి తగిన రిలేటబుల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది కావాలి. కాకపోతే ఈ థియరీ ద్వారా తను టైం అనేది యూనివర్స్ మొత్తంలో అబ్సల్యూట్గా ఉంటుందని చెప్పాడు. ఈ విషయం పైన ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా టైం అనేది అబ్సల్యూట్గా ఉండదు అని ప్రూవ్ చేశాడు. అందుకోసమే కాకభూషుడి అక్కడ ఎప్పుడైనా ఎక్కడైనా అని ఆ శ్లోకంలో మొదటిగా మెన్షన్ చేశాడు. ఇంకా ఈ అధ్యాయంలో అసురుల నుండి దేవేంద్రుడు ప్రాణాలు రక్షించుకోవడానికి ఒక సూక్ష్మ రేణుగా మారి, అంటే చిన్న పార్టికల్ లైక్ ఫోటాన్స్గా మారి సూర్యుడి కిరణాల కంటే వేగంగా ప్రయాణించి వేరే లోకానికి వెళ్తాడు. దీనినే మన సైంటిస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ థియరీ ద్వారా ప్రూవ్ చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మనిషి లైట్ కన్నా వేగంగా ప్రయాణించగలిగితే ఆ మనిషి ఒక యూనివర్స్ లూప్ నుండి ఇంకో యూనివర్స్ లూప్కి వెళ్ళగలరు అనేది. కాకభూషుడి ఈ విధంగా ప్రయాణించగలడు కాబట్టే పురాణాలలో తనకి టైం ట్రావెలర్ అనే పేరు ఉంది. ఇక్కడ సరిగ్గా గమనిస్తే అందరూ చనిపోయిన వారి పిండాలను కాకికే పెడతారు. కాకపోతే ఇది కాకికే ఎందుకు పెడుతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అది ఎందుకంటే కాకభూషుడి కాకి రూపంలో ఉంటూ లైఫ్ సైకిల్కి అధికంగా ఉండి ఒక యూనివర్స్ లూప్ నుండి ఇంకో యూనివర్స్ లూప్కి ప్రయాణిస్తూ జరిగే సంఘటనను గమనించగలడు కాబట్టి. ఈ విషయం పైన మీకు వేరుగా ఏదైనా తెలిస్తే దాన్ని తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా సత్యయుగానికి చెందిన రేవతీదేవి ద్వాపర యుగానికి చెందిన బలరాముడికి భార్యగా ఎలా అయ్యిందో నెక్స్ట్ ఫ్రైడే మరో టైం ట్రావెల్ స్టోరీలో తెలుసుకుందాం. అప్పటి వరకు మీరైతే లైక్ చేసి ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో అయితే మరి, ఇట్స్ మీ మన్నే సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.